అలాగే దేవుడు తన ప్రేమలో ది బెస్ట్ ని మనకిచ్చాడు యేసుక్రీస్తు ద్వారా. మన నడక ఎలా ఉండాలంటే యేసేలాగా ఉండాలి. ఆయన గ్రీస్తు దేశస్థుడని, సమరయుడని, యూదుడని ఏ భేదము లేకుండా అందరినీ సరి సమానంగా ప్రేమించాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఏకదాటిగా సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. అదే విధంగా మనము కూడా నాది కాదు అనే భావనతో మనం జీవించకూడదు, కానీ ప్రతి ఒక్కరూ నా వాళ్ళే, నా కుటుంబము అనే భావనతో మనం నడుచుకోవాలి. కలిసి మెలిసి, కలిసి నడవండి అంటే కలిసి భోజనం చేస్తున్నాం, కలిసి రెస్టారెంట్కి వెళ్తున్నాం, కలిసి ఫంక్షన్లు చేసుకుంటున్నాం. దట్స్ నాట్ ద థింగ్. క్రీస్తులో కలిసి నడుస్తున్నామా? క్రీస్తులో ఐక్యతను సాధించామా? యేసుక్రీస్తు బోధలో మనం ఐక్యతను సాధించామా? ఏక భావంతో, ఏక తాత్పర్యంతో, ఏక మనస్సుతో, ఆయన ఆత్మ గనక ఏకాత్మతో ఆరాధించండి అని బైబిల్ చెప్తుంది కదా. అటువంటి ఏక మనస్సాక్షిని కలిగి మనం నడవాలి. అవసరం ఉంది ప్రియులారా.